నమస్కారం. జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదలందరికీ ఇళ్ల పథకంలో వడ్డీ రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్. అక్కా చెల్లెమ్మల సొంత ఇంటి కల నెరవేర్చాలనే లక్ష్యంతోనే నిధులు విడుదల చేశామని వెల్లడి. బీచ్ రోడ్డు ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘనంగా జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించిన పలువురు టీడీపీ ప్రముఖులు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కొనసాగుతున్న అంగన్వాడీ వర్కర్ల రిలే నిరాహార దీక్ష సమ్మె. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ వినూత్న రీతిలో నిరసన తెలిపిన అంగన్వాడీలు. బీచ్ రోడ్లో అట్టహాసంగా ప్రారంభమైన మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించి పక్షులు, పెంపుడు జంతువుల మధ్య సందడి చేసిన ఏయూ మాజీ వీసీ ఆచార్య ప్రసాద్ రెడ్డి కుమార్తె ప్రీతి. పెందుర్తి కూడలిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద అత్యంత ఘనంగా జరిగిన నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడిన మాజీ మంత్రి బండారు. పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఇప్పటి వరకు 4,500.19 కోట్ల బ్యాంకు రుణాలు అందించినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. వీటిపై లబ్ధిదారులు చెల్లిస్తున్న వడ్డీ మొత్తాన్ని ఏడాదికి 2 విడతలుగా అందిస్తున్నట్లు వివరించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం నాడు జరిగిన వడ్డీ రియంబర్స్మెంట్ కార్యక్రమంలో అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు 46.90 కోట్ల వడ్డీ రాయితీ మొత్తాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఒక్కో ఇంటి స్థలం మార్కెట్ విలువ ప్రాంతాన్ని బట్టి 2.5 లక్షల నుంచి 15 లక్షల వరకు పలుకుతున్న పరిస్థితుల్లో ఇళ్ల పట్టాలు, ఇళ్ల ద్వారా ప్రతి పేద అక్కా చెల్లెమ్మలు కనీసం 5 లక్షల నుంచి 20 లక్షల వరకు లబ్ధి. రాష్ట్ర వ్యాప్తంగా పేద అక్కా చెల్లెమ్మల చేతుల్లో 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల సంపద చేకూర్చినట్టు తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పేద అక్కా చెల్లెమ్మల సొంతింటి కల సాకారం చేశామని అన్నారు. 12,77,373 మంది నా అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి 35,000 రూపాయలు చొప్పున పావులా వడ్డీకే రుణాలు ఇప్పించడం, ఆ రుణాలు ఇప్పించడమే కాక వాటికి సంబంధించి ఈ దఫా ఈ 4,07,323 మందికి ఈ దఫాలో వీరికి పావులా వడ్డీ కింద ఈరోజు మనం జమ చేస్తూ ఉన్న దాదాపుగా మరో 47 కోట్ల రూపాయలు ఇవ్వడం. ఈ కార్యక్రమంలో ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతూ పోతూ ఉంది. గతంలో 0 వడ్డీ డబ్బులు అక్క చెల్లెమ్మలకు రిలీజ్ చేసినప్పుడు దాదాపుగా 5,43,140 మందికి అప్పట్లో ఈ కార్యక్రమం కింద 54 కోట్ల రూపాయలు అప్పట్లో రిలీజ్ చేయడం జరిగింది. దాంతో ఆ ప్రోగ్రాంతో పాటు మళ్ళీ ఇప్పుడు ఈరోజు మరో 4,07,323 మందికి వాళ్ళ ఈ 6 మంత్స్లోకి వచ్చిన జాబితాలో వీళ్ళకి ఈరోజు మరో 47 కోట్లు రిలీజ్ చేస్తూ ఉన్నాం. పావులా వడ్డీకే ఇలా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా మంచి జరిగిస్తూ 35,000 రూపాయలు వాళ్లకు వెసులుబాటు కల్పిస్తూ వాళ్లకు ఇస్తూ తద్వారా వాళ్ళ ఇళ్ల నిర్మాణం పురోగతి స్పీడ్ను వేగం పెంచే కార్యక్రమం ఒక మంచి ఉద్దేశంతో జరుగుతూ ఉంది. ఒకసారి గమనించినట్టే అయితే ఈ కార్యక్రమంలో భాగంగా బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, ఎవరు సాహసం కూడా బహుశా చెయ్యని విధంగా మన రాష్ట్రంలో అయితే ఎప్పుడూ కూడా జరగలేదు. ఏకంగా 31,19,000 ఇళ్ల స్థలాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం, 31,19,000 ఇళ్ల స్థలాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం, అందులో ఇప్పటికే 22,25,000 ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉండడం.
ప్రపంచానికి తెలుగు జాతి గౌరవాన్ని చాటి చెప్పిన ఘనత మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ కు దక్కుతుందని మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా గురువారం టీడీపీ జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన వర్ధంతి కార్యక్రమం బీచ్ రోడ్ లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ ఎన్టీ రామారావు రాజకీయాలకు వచ్చిన తొలి రోజుల్లో ప్రభంజనం సృష్టించారని అన్నారు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించారని తెలియజేశారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి గంటా శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, పార్లమెంట్ ఇన్ఛార్జి ఎం శ్రీ భరత్, శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు, గణబాబు, మాజీ ఎమ్మెల్యే గండి బాబీ పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు మన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, యుగ పురుషుడు అన్న ఎన్టీఆర్ గారి 28వ వర్ధంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఒక సినిమా నటుడిగా తెలుగు వాళ్ళ గుండెల్లో ఎంత చిరస్థాయిగా నిలిచిపోయారో, రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత ఒక ముఖ్యమంత్రిగా చేసింది తక్కువ సమయం కావచ్చు, 7 సంవత్సరాలు 7 నెలలు కావచ్చు, కానీ ఆయన తీసుకున్న పరిపాలనా సంస్కరణలు కానీ, ముఖ్యంగా పేదవాడి సంక్షేమం కానీ ఇప్పుడు కూడా ఎవరూ మర్చిపోలేని విధంగా చేసిన విషయాన్ని అందరూ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి ఆశయాలని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఆయన కేవలం ఒక యువతకే కాదు, ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా స్ఫూర్తిదాయకం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన నాటకాల్లోనే కాకుండా సమాజ స్థాపన కోసం, అలాగే సంక్షేమానికి స్ఫూర్తి ప్రదాతగా ఆయన చేసినటువంటి ఆలోచనలు నిజంగా తరతరాలకి అవి ఆచరణీయం అని చెప్పి తెలియజేస్తూ, వారి ఆశయాల్ని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీకు తెలియజేస్తూ, అలాగే పార్టీని కూడా ఎన్టీ రామారావు గారి ఒక ఆశయాల్ని మరి మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు తీసుకెళ్తున్నటువంటి విధానాన్ని కూడా మేము అనుసరిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరొక మారు ఎన్టీ రామారావు గారికి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మహోన్నతమైన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి వేడుకలు ఘనంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రివర్యులు, అలాగే పార్లమెంట్ సభ్యులు, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు సంఘాల నేతృత్వంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష సమ్మె గురువారానికి 38వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీలు వినూత్న రీతిలో 38వ నెంబర్ రూపంలో మానవహారం కార్యక్రమం చేపట్టి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ అసోసియేషన్ నాయకురాలు తులసి మాట్లాడుతూ, గత 38 రోజుల నుంచి ఎంతో ఐక్యంగా, పట్టుదలగా తమ న్యాయమైన సమస్యల్ని పరిష్కరించాలని పోరాడుతున్నామని తెలిపారు. అయినా ప్రభుత్వం సమస్యల
సమస్యల్ని పరిష్కరించకుండా తమపై బెదిరింపు చర్యలకు పాల్పడుతూ ఉద్యోగాల నుంచి తొలగిస్తామని నోటీసులు జారీ చేస్తుందని అన్నారు. ప్రభుత్వం బెదిరింపులకు తాము భయపడబోమని, తమ న్యాయమైన కోరికలు పరిష్కరించకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆగదు మా పోరాటం. వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత. సమ్మె చేస్తాం ఈ పోరాటం. మా సమస్య వెంటనే పరిష్కారం చేయాలి. జగనన్న మా సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి. జగనన్న సుప్రీంకోర్టు తీర్పు అమలు చేసి మా కనీస రోజుకి అంగన్వాడీల సమ్మె 38వ రోజు చేరుకుంది రాష్ట్రం అంతటా కూడాను. ఇప్పుడు జగనన్నకు చెబుదామనే కార్యక్రమం మొదలుపెట్టి ఒక్కసారి ఈ రోజుకి అంగన్వాడీల సమ్మె 38వ రోజు చేరుకున్నా సరే అంగన్వాడీలో డిమాండ్ ఏదైతే ఉందో వేతనాల పెంపు అనే డిమాండ్ మీద పరిష్కారం రాలేదు ఇంకా కూడాను. అందువల్ల మొన్న చర్చల్లో కూడా సకల శాఖ మంత్రి అయిన సజ్జల రామకృష్ణ గారు 1,00,000 ఓట్లు అంగన్వాడీ 1,00,000 ఓట్లు కూడా మాకు వద్దు అన్నారు. అందువల్లనే మేము ఒక కార్యక్రమం తలపెట్టాము. జగనన్న చెబుతామనే కార్యక్రమంలో 1,000 సంతకాల సేకరణ అనేది మొదలుపెట్టాము. 1,000 సంతకాలు సేకరించి అంగన్వాడీలు ఒక్కలే కాదు, అంగన్వాడీలు వెనకాల 1,000 మంది ఉన్నారు అని తెలియపరచడం కోసమే అంగన్వాడీలు అందరూ కూడా 1,000 సంతకాల సేకరణ అనేది మొదలుపెట్టారు. 23వ తేదీ విజయవాడ వెళ్తాము. ఈ 1,000 సంతకాల సేకరణ అనే పేపర్లన్నీ పట్టుకొని వెళ్ళి జగనన్న గారికి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చి బాబు సజ్జల రామకృష్ణ గారు అన్నట్లు అంగన్వాడీ 1,00,000 మందిమే కాదు, అంగన్వాడీలు వెనక 1,000 మంది ఉన్నామని చెప్పైతే తెలియపరచడం కోసమే ఈ సేకరణ అన్నది కూడాను. ఇంకా కూడా ఇప్పటికైనా సరే మన రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీల వేతనాల పెంపు ఎప్పుడుందో అది న్యాయమైన డిమాండు వేతనాల పెంపు అనేది, ఆ డిమాండ్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నామండి. విశాఖ సాగర్ తీరంలో మెరైన్ పార్కు ప్రదర్శన కనువిందు చేస్తుందని ఏయూ పూర్వ వీసీ ఆచార్య ప్రసాద్ రెడ్డి కుమార్తె ప్రీతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీచ్ రోడ్ లో నిర్వాహకుడు రాజారెడ్డి ఏర్పాటు చేసిన మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ ను ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న విదేశీ చేపలు, వివిధ రకాల స్నేక్స్, రకరకాల పక్షులతో పాటు షిప్ టెనల్స్ ఏర్పాటు చేసి తద్వారా విశాఖ ప్రజలకు అరుదైన చేపల్ని కనువిందు చేసే విధంగా ప్రదర్శన ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకుల్ని ప్రశంసించారు. రాజారెడ్డి మాట్లాడుతూ ఎగ్జిబిషన్ యొక్క ప్రత్యేకతను ఆమెకు వివరించారు. ఇంటర్నేషనల్ థీమ్ తో భారీ ఎత్తున మెరైన్ పార్కు ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. దీంతో పాటు వరల్డ్ క్లాస్ అమ్యూజ్మెంట్ రైడ్స్, 100 వరకు హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్, ఫుడ్ కోర్ట్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎగ్జిబిషన్ ను సందర్శించి సందర్శకులు మాట్లాడుతూ ఇండియాలో ఎక్కడ ఇటువంటి ప్రదర్శనను చూడలేదని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అన్ని వయసుల వారు ఖచ్చితంగా వచ్చి ఈ మెరైన్ పార్క్ వీక్షించి సరికొత్త అనుభూతిని పొందాలని ఆకాంక్షించారు.
ఫ్రెష్ వైట్ పట్టుకున్నాను ఒక పట్టుకున్నాను కదా ఇందాక అల్లి పిల్లలు అతనికి ఇచ్చండి, అతనికి ఇవ్వండి. పరిగెత్తుతుంది జాగ్రత్త. వెరీ బ్రేవ్ గర్ల్, వెరీ బ్రేవ్ గర్ల్. మరి ఇంత చూస్తాం వదిలిపోతుంది. చూసాను. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హలో ఆ పాముని చూపించారు. మా చూపించు. ఏదన్నా ప్రైమ్ టీవీ చెప్తే 4 ఫోన్ చేసి సో నేను వైజాగ్ నుంచే వచ్చాను. ఈరోజే ఇది కొత్తగా ఓపెన్ చేశారని చెప్పి వచ్చాను. చాలా బాగుంది. ఇంకా స్నేక్స్ ఇవన్నీ చాలా అంటే ఎక్కడ కనిపించవు, ఎప్పుడో ఇయర్లీ ఒకసారి పెడుతూ ఉంటారు. నాకైతే చాలా బాగా నచ్చింది. బాగానే ఉంది. ఇప్పటివరకు ఎప్పుడు పెట్టలే. లాస్ట్ టైం అయితే ఓన్లీ ఫిషెస్ అది పెట్టారు. ఈసారి మాత్రం యానిమల్స్ అని, బర్డ్స్ అని అండ్ ఈ ఫిషెస్, జైంట్ వీల్ అవన్నీ ఉండడం వల్ల చాలా బాగుంది. అండ్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి అందరూ ఈ టైంలో వస్తారు, కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. హాయ్, నా పేరు ఐశ్వర్య. నేను బీవీ నుండి వచ్చాను. మేము సంక్రాంతి సెలవులు అని చెప్పేసి ఇక్కడ మా తమ్ముడాలు వస్తే ఎగ్జిబిషన్కి వచ్చాము. ఇక్కడ మేము ఫిష్ మ్యూజియం అని చూస్తున్నాం. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత మంచి హ్యాపీ ఫీలింగ్ వచ్చింది.
చాలా బాగుంది ఇక్కడ మాత్రం. హాయ్, మేము రాజమండ్రి నుంచి వచ్చాము. ఇక్కడ మేము ఫిష్ మ్యూజియంకి వచ్చాము. మ్యూజియంలో చాలా చాలా మంచి తాబేళ్ళు, ఫిషెస్ అన్నీ ఉన్నాయి. ఇంకా అక్కడ పిచ్చుకలు కూడా ఉన్నాయి. అటు సైడ్ అయితే మేము వెళ్ళాము. ర్యాబిట్స్, మళ్ళీ ఆస్ట్రిచ్ కూడా ఉంది, పెద్ద ఉన్నాయి అవి. అంతే. చాలా బాగుంది, హ్యాపీ. నా పేరు రామచంద్ర అండి. ఇలా సంక్రాంతి సందర్భంగా ఇలా మన విశాఖపట్నంలో ఇలా బీచ్ రోడ్లో ఇలా మెరైన్ ఎగ్జిబిషన్ పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సంక్రాంతి పండుగ పూట ఇలా పెడితే అందరూ ఫ్యామిలీస్ తోటి ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఇలాగ ఫ్యామిలీస్ తోటి ఇలాగ వచ్చి సాయంత్రం పూట అలా ఆహ్లాదకరంగా బీచ్ అలా చూసుకొని ఇలా ఎగ్జిబిషన్ చూసుకుంటే ఎంతో చాలా చక్కగా ఉంది. ఇలాంటివి ఇంకా మరెన్నో పెట్టాలని కోరుకుంటున్నాం. ఇదైతే చాలా అద్భుతంగా అనిపించింది నాకు, చాలా బాగుంది. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి వేడుకలు 33వ వార్డు కుమ్మరి వీధిలో ఎన్టీఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గండి బాబ్జీ పాల్గొని ఎన్టీఆర్ కి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానేత స్వర్గీయ ఎన్టీ రామారావు అని కొనియాడారు. 35 ఏళ్ల క్రితం కిలో ₹2కే బియ్యం ప్రవేశపెట్టి ఆర్థికంగా వెనుకబడిన వారికి చేతునందించిన ఏకైక ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని అన్నారు. ఆయన బాటలు నడుస్తూ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చిన చంద్రబాబుకి అందరూ బాస్టిగా నిలవాలని బాబ్జీ కోరారు. రాష్ట్ర టీడీపీ బీసీ గౌరవ సామాజిక వర్గ డైరెక్టర్ సరగడం భాస్కర్ 33వ వార్డు ఎన్టీఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ నెంబర్ బేమరిశెట్టి వాసు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ దేవరాజు, సెక్రటరీ దొడ్డు రాంబాబు, క్యాషియర్ బుట్టా రమేష్, సీనియర్ నాయకుడు మచ్చ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మన నాయకులు గండి బాబ్జీ గారు ఎన్టీఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అలాగే ఇది ఒక మంచి కార్యక్రమం. ఎప్పుడూ కూడా మనం ఒకటే మోసలో ఈ రాజకీయ సమావేశాలు పెట్టుకోవడం అనేది మనకు అలవాటు. కానీ ఇటువంటి సందర్భాల్లో అయినా ప్రజలకి ఎంతో కొంత మనకు కలిగిన గారికి సేవ చేయడం అనేది ఒక నాయకుడి పేరు చెప్పి ఎంతో మరి ఆనందించదగ్గ. మరి మీకు తెలుసు ఎన్టీ రామారావు గురించి చెప్పాలంటే మీ అందరికీ చాలా మందికి తెలిసినప్పటికీ మరి ఆయన 28వ వర్ధంతి సందర్భంగా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు జీవితంలో బయట రోడ్డు మీద తిరిగి స్నానం చేసి ప్రజల వద్దకు వచ్చి రాజకీయ పార్టీ పెట్టి సేవ చేయాల్సిన అవసరం లేదు. అతనికి అప్పుడే ఒక ఆదర్శవంతమైన జీవితం బాధ్యతగా భావించే పాత్రలు వేసిన ఎన్టీ రామారావు గారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇక్కడే కాదు, ఇండియాలోనే కాదు, ప్రపంచ స్థాయిలో ఆయనకి అభిమానులు ఉన్నారు. నా పేరు సరగడం భాస్కర్, రాష్ట్ర బీసీ గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ని. ఈరోజు శ్రీ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి మా సభ్యులు 30 మంది ఉన్నామండి. 30 మంది తలో చెయ్య వేసి పేదవాళ్ళకి, నిరుపేదలకి ఉచితంగా రైస్ బ్యాగులు, మినిమం తక్కువలో తక్కువ 200 బ్యాగుల వరకు పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి శ్రీ ఎక్స్ఎమ్మెల్యే అయిన గండి బాబ్జీ గారు ఆహ్వానించారు. ఆయన మాకు వచ్చి సహకరించారు. అలాగే ఈ కార్యక్రమానికి బేమరిశెట్టి వాసు గారు, అలాగే బొట్టా రమేష్ గారు, పాత్రపల్లి దేవరాజు, ఆరిపాక కొండమ్మ గారు, సునీత గారు, హేమ, దుర్గారాజు గారు అందరం కలిసి మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. బి శ్రీనివాసరావు అండి, భీమేశ్వర శ్రీనివాసరావు నా పేరు. నేను వార్డుకి బీసీఎస్ఎల్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. మేము ఎన్టీఆర్ ఫౌండేషన్ పెట్టి గత 5 సంవత్సరాలు అయ్యింది. ఈ 5 సంవత్సరాలు పెట్టి కూడా మేము ఎన్టీఆర్ ఫౌండేషన్ మేము నడిపిస్తున్నామండి. మేము ప్రజల్లోకి వెళ్తున్నాము. ప్రజల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజల్లో వాళ్ళ బాగోగులన్నీ అన్నీ మేము తెలుసుకుంటున్నామండి. వాళ్ళని తెలుసుకుని మేము చిన్న చిన్న పనులు మేము చేస్తున్నాము. ప్రజలకు ఏటుకాలని మేము చేస్తున్నామండి. అంతేకాదు మేము ప్రతి నెల కూడా ఒక స్కీమ్ పెట్టుకున్నాము. ఆ స్కీమ్ ద్వారాగా ప్రతి నెల ఒక 5-6 రైస్ బ్యాగులు మేము ఇద్దాం అనుకుంటున్నామండి. ఒక రైస్ బ్యాగులు
అలాగే మన భాస్కర్ గారు కూడా మెడికల్ పరంగా ఆయన చేస్తా అంటున్నారు. ఇలా మొత్తం మా టీము ఎన్టీఆర్ ఫౌండేషన్ టీం మొత్తం అందరూ కూడా వారి తోచిన సహాయం వారు చేస్తున్నారండి. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. వారిని చాలా రుణపడి ఉంటామండి. ఇంతే కాదండి, మా టీం పరంగా మా వార్డు పరంగా మేము ఇంకా చాలా ముందుకెళ్ళి మేము చాలా పేదలకి చాలా పనులు మేము చేద్దాం అనుకుంటున్నాము. అలాగే కూడా నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే మటుకు మేము ఇంకా ముందు నుంచి మేము అందరికి మేము సేవలు చేస్తున్నామండి. అలాగే కూడా మన నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలండి. అలాగే కూడా మన గండిబాబుజీ కూడా మా వార్డు మన మొత్తం ఎమ్మెల్యే సౌత్ ఎమ్మెల్యే అవ్వాలండి. అందరూ వస్తేనే మాకు కొంచెం టీం బలంగా ఉండి మేము ఇంకా చాలా ముందుకి చాలా పనులు పేదోళ్ళకి మొత్తం అందరూ కూడా చాలా పనులు చేద్దాం అనుకుంటున్నామండి. ఇట్లు జై హింద్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. పేద ప్రజా అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన మహోన్నత వ్యక్తి, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు ఎన్టీ రామారావు అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి, జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ అన్నారు. పెందుర్తిలో టీడీపీ అధ్యక్షులు వేగి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వారు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు 42 ఏళ్లుగా కొనసాగుతున్నాయని తెలిపారు. అంటే ఆనాడు ఎన్టీఆర్ ఆశయాలే కారణమని తెలియజేశారు. జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసి మొట్టమొదటి ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారని అన్నారు. ప్రధానంగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు చాలా మంది ఊహించలేదు. కానీ ఈ రోజు కూడా 42 ఏళ్ళు పూర్తవుతున్నాయి, 28వ వర్ధంతి చేసుకుంటున్నాం. కానీ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి ఆశయాలు పథకాలు ఇప్పటికి కొనసాగుతూ ఉన్నాయి. ఆ రోజు 2 రూపాయలు బియ్యం అన్నాడు, ఇవాళ మోడీ గారు ఉచితంగా ఇస్తున్నారు. 60 రూపాయలు పెన్షన్ అన్నారు వృద్ధులు, వికలాంగులు, తంతువులకి, అది 3000 అయింది. పేదవాళ్ళు ఇండ్లోనే కమ్మలిళ్ళు పోయి గుడిసెలు పోయి పక్కా ఇండ్లకి ఎన్టీ రామారావు కారణం. మహిళా రిజర్వేషన్స్కి ఎన్టీ రామారావు కారణం. రైతాంగానికి భూమి శిస్తు కారణం. వీళ్ళు ఉచిత కరెంట్ అంటున్నారు, అవి 50 రూపాయలకే స్లాబ్కి కరెంట్ ఇచ్చిన, రైతాంగానికి కరెంట్ ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇలాగ మాండలిక రాజ్యాంగ విధానం, ఇవన్నీ ఇప్పటికీ 42 ఏళ్ళైనా కొనసాగుతున్నాయంటే ఆ మహానుభావుడు జాతీయ రాజకీయాల్లో చేసిన మొట్టమొదటి ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. 1989లో ఇందిరాగాంధీని దించి ఆ రోజున నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ని తీసుకొని రావడం జరిగింది. విపి సింగ్ని ప్రధానమంత్రి చేయడం జరిగింది. ఆ రకంగా 42 ఏళ్ళు ఈ తెలుగుదేశం పార్టీ పునాదులతో ఉందంటే ఎన్నో జాతీయ పార్టీలు కూడా మన మీద తలదించుకున్నాయి. కాంగ్రెస్ కానీ ఇతర జాతీయ పార్టీలు కూడా మన ముందు ఓటమి చెందాయి. అలాంటి ఎన్టీ రామారావు గారు పుట్టిన పార్టీలో మీ అందరం పనిచేస్తూ మరి చంద్రబాబు గారి నాయకత్వంలో నిజంగా తెలుగుదేశం ఎన్టీ రామారావుతో అంతమైపోతాం అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు టేకన్ ఓవర్ చేసుకొని దగ్గర 30 ఏళ్ళు ఆయన కూడా జాతీయ రాజకీయాలు చేస్తూ దగ్గర 15 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. అంటే కూడా బీసీ నాయకులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది నందమూరి తారక రామారావు. ఏదైతే ఎంప్లాయీస్ నుంచి కానీ బాగా చదువుకున్న వాళ్ళు తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు. ఆ దాన్ని రాజకీయాన్ని కంటిన్యూ చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ వేళ వరకు మేము అవతిగా ఉన్నప్పటి నుంచి ఈ వేళకి కంటిన్యూ చేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మా నాయకుడు క్రీస్తులు ఎన్టీ రామారావు గారు పెట్టిన భిక్ష. ఈవేళ ఆవేళ ఏ రోజైనా నందమూరే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరూ కూడా కలిసిగడి రేపు రాబోయే 3 నెలల్లో తెలుగుదేశం పార్టీ రూలింగ్ వస్తుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా వివాదాస్పదుడైన ప్రసాద్ రెడ్డిని రెండోసారి నియమించడాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు తీవ్రంగా తప్పుపట్టారు. తక్షణమే ప్రసాద్ రెడ్డిని వీసీగా తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పైడిరాజు ఆయన వీడియోని మీడియాకు విడుదల చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా, వైసీపీ పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తూ అత్యంత వివాదాస్పదుడిగా పేరుగాంచిన ప్రసాద్ రెడ్డిని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా మరొకసారి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వ్యంగ్యంగా విమర్శించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని అతిక్రమించి వీసీ ప్రసాద్ రెడ్డి అధ్యాపకులతో, ప్రైవేటు కళాశాల యాజమాన్యులతో సమావేశం ఏర్పాటు చేసి
వైసీపీ అభ్యర్థికి ఓటు వేయకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసిన ఘటన నాడు కుదిపి వేసిందని తెలిపారు. అందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చెక్కలు కొట్టినప్పటికీ ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం అలాంటిదేమీ చేయలేదని ఆరోపించారు. ప్రజా పౌర సంఘాలు, విద్యారంగ నిపుణులు, పలువురు అధ్యాపకుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నా పట్టించుకోకుండా వైసీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్న ప్రసాద్ రెడ్డిని తిరిగి వీసీగా నియమించడం వెనుక ప్రభుత్వ తీరు అద్దం పడుతుందని అన్నారు. ప్రసాద్ రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ గా వ్యవహరిస్తూ రాజకీయ విశ్వవిద్యాలయంగా మార్చడం దుర్మార్గమని మండిపడ్డారు. దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పీవీజీడి ప్రసాద్ గారిని రెండోసారి నియమించడాన్ని సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. పీవీజీడి ప్రసాద్ గారు గతంలో ఉపకులపతిగా ఉన్న టైంలో ఆయన విశ్వవిద్యాలయాలు రాజ్యాంగబద్ధంగా నడపాల్సి ఉన్నప్పటికీ వైసీపీ నాయకుడిగా, వైసీపీ కార్యకర్తగా ఎన్నికల్లో, గడిచిన శాసనమండలి ఎన్నికల్లో ఆయన వైసీపీ నాయకుడిగా వ్యవహరిస్తూ ప్రైవేటు కళాశాలల్ని, ఉపాధ్యాయుల్ని, అలాగే కళాశాల యాజమాన్యాల మీద ఒత్తిడి చేసి వైసీపీ అభ్యర్థికి ఓటు వేయాలని బెదిరింపులు చేసిన ఘటన చాలా సంచలనం సృష్టించింది. ఒక ప్రైవేటు హోటల్లో సమావేశం పెట్టిన సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రసార మాధ్యమాల్లో చాలా సంచలనం కలిగించింది. ఇటువంటి వివాదాస్పదుడైన, అత్యున్నత ప్రమాదకారైనటువంటి పీవీజీడి ప్రసాద్ని మళ్ళీ రెండోసారి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమించడం ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క ప్రతిష్టని దిగజార్చడం అవుతుంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి అసంబద్ధ నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని, ఇటువంటి ముఖ్యంగా చాలా అవినీతిపరుడని ప్రజల్లో చర్చించడం అవుతుంది. ఇటువంటి ఆయన్ని ఉపకులపతిగా నియమించడం ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, సిపిఐ తరపున ఇతను వెంటనే తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు 28వ వర్ధంతి కార్యక్రమం పెదవాల్తేరు ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. స్థానిక టీడీపీ నాయకులు పోతన్నరెడ్డి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ అమర్ రహే అంటూ జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా పోతన్నరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఆదర్శవంతమైన పాలన అందించారని అన్నారు. మహిళలకు సమాన ఆస్తి హక్కు కల్పించిన మహనీయుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే. జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. అవునండి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరి చనిపోయి 27 సంవత్సరాలు కావస్తా ఉన్నది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు ఈ రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకు అందించినటువంటి ఘనత అతనికే చెందుతుంది. అలాగే ఈ రాష్ట్రంలోని మరి పటేల్ పట్వారీ వ్యవస్థ కానీ, ₹2 కిలో బియ్యం కానీ, మద్యపాన నిషేధం కానీ, మరి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కానీ, ఆ రోజు సంక్షేమ అభివృద్ధి ఫలాలు కూడా ఈ దేశంలోనే వినూత్న రీతిలోనే మరి ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అతనిది ఒక చరిత్ర. మరి మానవతా విలువలతో మణిహారం, మరి నిజాయితీకి నిలబెట్టే అర్థం, ఆడపడుచుల అంతరంగాలు అతని స్థానం 10లో, బడుగు బలహీన వర్గాలకు అతను ఆశా జ్యోతి. అలాగే ఇటు మరి యువత గుండెల్లోని కూడా అతను చెరగిన ముద్ర వేసినటువంటి మహానుభావుడు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మరి చనిపోయిన ఇది మరి అతను స్మరించుకుంటూ ఈ 98 వార్డుల్లో మరి రాష్ట్రంలో కూడా అన్ని నియోజకవర్గాల్లో, అన్ని వార్డుల్లో కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు మా రాష్ట్ర పార్టీ నాయకులు, ఆర్గనైజ్ సెక్రటరీ మరి మిత్రులు చోటు వెంకట పట్టాభిరామ్ గారి ఆధ్వర్యంలోని పూలదండ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇది కాక తూర్పు మా శాసనసభ్యులు గౌరవ వెల్లపూడి రామకృష్ణ గారి ఆధ్వర్యంలోని అన్ని వార్డుల్లో కూడా సేవా కార్యక్రమం స్వచ్ఛందంగా చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మరి ఏదైతే
అతని ఆశీస్సులు సంపూర్ణంగా నిండుగా తెలుగుదేశం పార్టీ మీద పైన ఉన్నటువంటి వ్యక్తి మరి ఉండాలని, రానున్న రోజుల్లోని ఈ ప్రజలకు శుభం జరగాలని, అలాగే మరలా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి అన్ని రంగాల్లో కూడా మరి ముందుకు సాగాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ మరి అతని ఘనమైనటువంటి నివాళులు మరి అర్పించడం జరుగుతూ ఉన్నది. అతనికి మరి సంపూర్ణమైనటువంటి అతని ఆశీస్సులు తెలుగుదేశం పార్టీ ఉండాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పేదలందరికీ ఇళ్ల పథకంలో వడ్డీ రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్. అక్క చెల్లెమ్మల సొంత ఇంటి కల నెరవేర్చాలనే లక్ష్యంతోనే నిధులు విడుదల చేశామని వెల్లడి. బీచ్ రోడ్డు ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘనంగా జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించిన పలువురు టీడీపీ ప్రముఖులు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కొనసాగుతున్న అంగన్వాడీ వర్కర్ల రిలే నిరాహార దీక్ష సమ్మె. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ వినూత్న రీతిలో నిరసన తెలిపిన అంగన్వాడీలు. బీచ్ రోడ్లో అట్టహాసంగా ప్రారంభమైన మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ను ప్రారంభించి పక్షులు, పెంపుడు జంతువుల మధ్య సందడి చేసిన ఏయూ మాజీ వీసీ ఆచార్య ప్రసాద్ రెడ్డి కుమార్తె ప్రీతి. పెందుర్తి కూడలిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద అత్యంత ఘనంగా జరిగిన నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడిన మాజీ మంత్రి బండారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.